సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్. నమ పార్వతీపతయే. హర హర మహాదేవ. ఈరోజు ఒక సుదినం. ఎందుకంటే రామదాసు గారు అంటారు, దినమే సుదినమురా, రాముని నమ్మిన దినమే సుదినమురా అని. రాముని నమ్ముకొని రాముల వారి సేవ చేసుకుని తరిస్తున్నాము అంటే అది సుదినమే. అది అమావాస్య అవ్వచ్చు, ఇంకో దినం అవ్వచ్చు, దానితో నిమిత్తం లేదని చెప్పారు రామదాసు గారు. కాబట్టి ఇవాళ కార్తీకం వెళ్తోంది, మార్గశీర్షం వస్తోంది, పర్వదినం. మాసానా మార్గశీర్షోస్మి అన్నారు పరమాత్మ గీతలో. అటువంటి మార్గశీర్షం వస్తుంది. హరిహరులకిద్దరికి కూడా ప్రాధాన్యత ఇచ్చినటువంటి మాసం కార్తీకం. కార్తీకం వెళ్తోంది, మార్గశీర్షం వస్తుంది. ఈ సంధి సమయంలో మనము సువర్చల హనుమంతుల యొక్క ఆంజనేయ స్వామి గారి యొక్క కళ్యాణ ఉత్సవం చేసుకుంటున్నాము. మనం ఏ కార్యం చేసినా మన సాంప్రదాయంలో, మనది వైదిక సాంప్రదాయము, సనాతన సాంప్రదాయము. ఈ వేదో అఖిల ధర్మ మూలం అన్నారు, వేదమే అన్ని ధర్మాలకి మూలము అని. అటువంటి వేద ప్రతిపాదితమైనటువంటి క్రతువులు, కార్యాలు మనం నిత్యం చేసుకుంటూ ఉంటాం. మన వెంకటేశ్వర స్వామి వారి గజ్జలో చెప్తుంటారు, నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవ. అంటే నిత్యము జరిగే ఉత్సవాలు, వారాన్ని జరిగే ఉత్సవాలు, ప్రతి శుక్రవారం అభిషేకం అంటారు. పక్షాన్ని జరిగే ఉత్సవాలు, మాసాన్ని జరిగే ఉత్సవాలు, గరుడోత్సవం జరుగుతుంది ప్రతి నెల గరుడు పౌర్ణమి నాడు. మాసోత్సవాలు, సంవత్సరోత్సవాలు, నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉంటుందని చెప్తారు. ఆ రకంగా మనం చేసుకునే ఉత్సవాల్లో ఎక్కువగా మనకు అలవాటైనది సీతారాముల కళ్యాణం. ఎందుకంటే మానవులుగా అవతరించి లక్ష్మీనారాయణులే సీతారాములుగా ఒక దాంపత్య ధర్మం ఎలా ఉండాలి అని చూపించినటువంటిది. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ రాజా సర్వశ్లోకస్య అన్నాడు మారీచుడు. కాబట్టి ధర్మం అంటే ఏమిటి, పతివ్రత ధర్మం అంటే ఏమిటి, పతిధర్మం అంటే ఏమిటి, ఒక దాంపత్య ధర్మం ఏమిటి, పితృధర్మం ఏమిటి, పుత్రధర్మం ఏమిటి, శిష్యధర్మం ఏమిటి, ఈ రాజధర్మం ఏమిటి, ఇవన్నీ కూడా చూపించారు సీతారాములు. అందుకు ఆదర్శం మనకి వారు. స్వామి వివేకానంద అంటారు, విశ్వ సాహిత్యంలో మీరు ఎంత వెతికినా శ్రీమద్ రామాయణం లాంటి కావ్యం ఉండదు, శ్రీరామచంద్రుడు లాంటి నాయకుడు ఉండడు, సీతమ్మ వంటి నాయకుడు ఉండదు అని చెప్తారు ఘంటాపదంగా. ఎక్కడా అమెరికాలో చెప్పారు, యూరోప్లో చెప్పారు, భారతదేశంలో చెప్పలేదు അവർ. అటువంటి శ్రీమద్ రామాయణం మనకి ఆదర్శం. అందుకు సీతారాములు ఆదర్శ దంపతులు. ఇక వాజర్ధావివ సంపృక్తో వాజర్త ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరం అని కాళిదాసు గారు చెప్పారు. వాక్కు అర్థము ఏ రకంగా విడదీయడానికి సాధ్యం కాదో ఆ రకంగా విడదీయడానికి సాధ్యం లేనటువంటిది పార్వతీ పరమేశ్వరుడు దాంపత్యము అని. వారు ఆది దంపతులు. ఆ ఆది దంపతులు మనకి జగతపితరో అంటే ఈ జగత్తుని తల్లిదండ్రులే వారిద్దరు కూడా అని చెప్పి కాళిదాసు మహాకవి చెప్పారు. అటువంటి ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరుడి కళ్యాణం, లీలా కళ్యాణం చేసుకుంటూ ఉంటాము. మా చిన్నతనంలో అంటే 78, 76 ఆ ప్రాంతంలోనే విజయనగరంలో మాకు ఐకోనేరు గట్టున ఆంజనేయ స్వామి వారి దేవాలయం ఉంది. పెద్ద ఆంజనేయ స్వామి దేవాలయం అంటారు. చాలా పురాతన దేవాలయం అది. ఎంతో మహిమోపేతమైనటువంటి దేవాలయం అది. ఆ దేవాలయంలో వైశాఖ బహుళ దశమి నాడు ఆంజనేయ స్వామి వారి జయంతి జరిపేవారు. వైశాఖ మాసి కృష్ణాయ మందవాసరే పూర్వాభాద్ర ప్రసూతాయ మండలం శ్రీ హనుమతే అని. వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో స్వామివారు ఆ దశమి నాడు పూర్వాభాద్ర నక్షత్రంలో కౌండిన్య గోత్రంలో ఆంజనేయ స్వామి వారు ఆవిర్భవించారు అని చెప్పారు. అలాగే జ్యేష్ఠ శుద్ధ దశమి నాడు అదే దేవాలయంలో సువర్చల హనుమంతుడు కళ్యాణం చేసేవారు.
అప్పుడు తెలిసేది రాదు, ఏమిటి సువర్చలు ఏమిటి, ఆంజనేయ స్వామి ఏమిటి, కళ్యాణం ఏమిటి, ఆంజనేయ స్వామి బ్రహ్మచారి కదా అని ఎన్నో ప్రశ్నలు వస్తూ ఉండేవి. ఆ ప్రశ్నలు అందరికీ ఉంటాయి, అవి ఆ సమాధానాలు తెలుసుకుందాం. అసలు ఆంజనేయ స్వామి వారికి బ్రహ్మచారి అంటాము, వివాహం అయిందా? అసలు బ్రహ్మచర్యం అంటే ఏమిటి? బ్రహ్మచర్యము అంటే శ్రీకృష్ణ స్వామి వారు అష్టమహిషులు నుండి 16,000 మంది కాంతలతో వివాహం చేసుకొని, అంటే వాటి చెరలో ఉన్నటువంటి వారిని అందరినీ విడిపించి వారిని ఉద్ధరించి వారికి ఆశ్రయం కల్పించారు స్వామివారు. అట్లా కామదృష్టితో చూడకూడదు. అటువంటి శ్రీకృష్ణ స్వామివారు అష్టలిత బ్రహ్మచారి అని చెప్పారు. ఎలా సాధ్యమండి అంటే దానికి వివరణ ఇచ్చారు పెద్దలు. ఇక్కడ మీరు గమనించండి, స్త్రీ శక్తి స్వరూపిణి. పరమాత్మ కూడా గీతలో చెప్తారు, ప్రకృతి పురుషుడు, ప్రకృతి స్త్రీ స్వరూపం, పురుషుడు పురుష స్వరూపం, ప్రకృతి పురుషుల సంయోగం, అది సృష్టి క్రమంలో ఉంటుంది అని చెప్పారు. ఇక్కడ మనం గమనించవలసింది, బ్రహ్మచారి ఉన్నారు, బ్రహ్మచారి పత్ని సరస్వతి అంటాం మనం. బ్రహ్మచారి చేసే పని ఏమిటి? సృష్టి కార్యం చేస్తారు. సృష్టి కార్యం ఎలా చేస్తారు? వేదం వల్ల, వేదమే ఆధారం సృష్టి కార్యానికి. ఆ వేదం ఎవరు? వేదం అంటే వాక్కు, ఆ వాక్కు అంటే వాణి, వాణి అంటే సరస్వతి. అంటే దాన్ని సింబాలిక్ అనమాట. అక్కడ సింబాలిక్గా మనం గమనించాలి. విష్ణుమూర్తి స్థితికారుడు, అంటే పోషణ చెయ్యాలి. పోషణ చెయ్యాలంటే ఏమిటి కావాలి? డబ్బులు కావాలి, ధనం కావాలి. ధనమధ్య ధనం వాయు ధనం సూర్యో బృహస్పతి ధనమింద్రో అని శ్రీసూక్తులను చెప్తాం మనం. ఆ ధనం ఎవరు? లక్ష్మీ స్వరూపం అనమాట. ఆ ధనానికి ప్రతీక లక్ష్మీ అమ్మవారు అని చెప్పారు. కేవలం ధనం ఉంటే సరిపోతుందా? నా దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి, బియ్యం వస్తాయా? పంచదార వస్తుందా? లేదు. బెల్లం వస్తుందా? స్వామివారి నైవేద్యం పెట్టడానికి భూమి కావాలి. అందుకే శ్రీదేవి భూదేవి అంటారు. అంటే వెంకటేశ్వర స్వామి 2 భార్యలండి, నాకు 2 భార్యలు ఉండొచ్చా? ఆలోచన కాదు, పిచ్చి ఆలోచన. ఇక్కడ ధనము లక్ష్మీ ప్రతీక. ఇక్కడ రెండవది భూమి. నా విష్ణువు పృథ్వీపతి అని చెప్పారు. అంటే విష్ణువు కానివాడు పృథ్వీపతి అవ్వలేడు. అంటే ఒక రాజు అవ్వాలంటే రాజు విష్ణు స్వరూపము అని చెప్పారు. అంటే పృథ్వీపతి అంటే ఏమిటి? పృథ్వీ అంటే పృథ్వీ ద్వారా మన సంపదలన్నీ వస్తాయి, గనులు వస్తాయి, నూనె వస్తుంది, అన్నీ వస్తాయి, పంటలు పండుతాయి, పంటల ద్వారా మనం కావలసినటువంటి సరుకులన్నీ వస్తాయి, పదార్థాలన్నీ వస్తాయి. కాబట్టి పోషణకు కావలసింది ఒకటి ధనము, రెండవది భూమి. ఆ రెండు శ్రీదేవి భూదేవి, అదే విష్ణుమూర్తి. ఆ శక్తి అన్నమాట. శ్రీదేవికి భూదేవి లేకపోతే ఎలా ఉంటుంది? జరగదు కార్యం. ఇక మూడోది రుద్రుడు, లయకారుడు. ఆయన లయం మనకి నవసప్తి, మనకి సప్తశతిలో కానీ దేవీ భాగవతంలో కానీ వీటన్నిటిలో కూడా మనకు తెలిసేది అమ్మవారు చేసినటువంటి సంహారం ఇంత అంతా కాదు. ఇక్కడ ఏదైతే పరిత్రాణ సాధూనాం ధర్మ సంస్థాపనార్థ అని చెప్పారో అదే మాట అమ్మవారు కూడా చెప్పి అమ్మవారు కూడా అవతారాలు ఎత్తారు. ఇక్కడ నారాయణుడు ఎలా ఎత్తాడో అక్కడ నారాయణుడు కూడా అవతారాలు ఎత్తి రాక్షస సంహారం చేసి ధర్మస్థాపన చేసేది అమ్మవారు. కాబట్టి రుద్రుడికి కావలసిన శక్తి అంతా కూడా అమ్మవారు శక్తి స్వరూపిణి. ఆవిడ అపరాజిత. ఆవిడ ఎవరు పరాజించి ఆవిడని పరాజయం, ఆవిడ మీద పరాజయం, ఆవిడకి పరాజయం లేదు ఎవరి చేతిలోని. అటువంటి అపరాజిత అమ్మవారు శక్తి స్వరూపిణిగా అక్కడ రుద్రుడికి సహకరిస్తారు. అది ఉన్నటువంటి విధయం. ఇక్కడ అంటే దేవతల యొక్క వారు చేసేటువంటి సృష్టి స్థితి లయ కార్యాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యాలలో ఎవరైతే సహకరిస్తూ ఉంటారో ఆ శక్తి స్వరూపినే ధర్మపత్ని అని మనం గమనిస్తూ ఉంటాము. అది మనం గమనించవలసినటువంటి విషయము. లేదంటే బ్రహ్మచారి సృష్టి చేశారు, ఆ సృష్టిలో వచ్చింది సరస్వతీదేవి. మరి సృష్టి చేసింది కూతురు అవుతుంది కదా, మరి కూతురుని వివాహం చేసుకున్నారు అని విమర్శ కూడా వస్తుంటుంది. దానికి ఇక్కడ ఈ రకంగా అర్థం చేసుకోవాలి మనం. ఇక్కడ ఉన్నటువంటివన్నీ కూడా ఒక సింబాలిజం ఉంటుంది అందులో నిగూఢమైనటువంటి అర్థం ఉంటుంది. దాన్ని మనం మన పరిభాషలో మనం వ్యాఖ్యానం చేయకూడదు, అది వక్రభాష్యం అవుతుంది. ఇక్కడ సూర్యపుత్రిక అని చెప్పారు సువర్చలాదేవి. సూర్యుడు స్వామివారి గురువు. ఎందువల్ల? వైశాఖ బహుళ దశమి నాడు పుట్టారు స్వామివారు. వెంటనే అమావాస్య వస్తుంది. తల్లిగారిని అడిగారట, ఆకలి వేస్తున్నది అని. నాయన ఏది పండుగా ఉందో పరిపక్వంగా ఉందో దాన్ని ఆహారంగా తీసుకో అని చెప్పింది ఆవిడ. చూస్తే జాంపళ్ళు యాపిల్ పళ్ళు ఏవి కనిపించలేదట ఆయనకి. సూర్యుడు కనిపించేట. బాగున్నాడు సూర్యుడు అని, అదేదో మంచి పండు బాగుందని సూర్యుడు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే దేవతలు చూస్తున్నారు, ఇదేమిటిరా నాయన ఈ బాలుడు దశమి నాడు పుట్టాడండి, బాలుడు దశమి నాడు పుట్టారు, అమావాస్య ఎన్నాళ్ళు 5 రోజులు. ఆ ప్రాయంలో వెళ్ళిపోతున్నారు సూర్యుడి దగ్గరికి, సూర్యబింబం ఎండడానికి. వెళ్తూ ఉంటే దేవతలు చూశారు. ఆ రోజు గ్రహణం.
గ్రహణం కావాలి కదా, రాహువు రావాలి కదా, రాహు బదులు ఇదేమిటి రాహు అనుకుంటున్నట్ట. గ్రహణం నేను వెళ్ళి సూర్యుని మించాలి కదా, ఇంకెవరో వచ్చేస్తున్నారు, ఇదేమిటి దేవేంద్రుడు డిపి చేస్తున్నాడని చూస్తున్నట్ట. అప్పుడు ఎన్ని అస్త్రాలు కూడా ఆయన అస్త్రం ప్రయోగించారు, ఆయన ఏమి చేయలేకపోయారు. చిన్న ఏమరపాటుగా ఉన్నారట స్వామివారు. అప్పుడు వజ్రాయుధం వేసాడు, అప్పుడు స్వామివారు పడిపోయారు. అప్పుడే ఆ దవడల హనుమ అని వచ్చారు వారు. అప్పుడు సకల దేవతలు వచ్చారు, బ్రహ్మగారు వచ్చారు, అందరూ వచ్చారు. వచ్చి వాయువు స్తంభింపజేశాడు. వాయువు స్తంభింపజేస్తే దేవతలందరూ వచ్చారు, వరం ఇచ్చారు. ఆ రకంగా బ్రహ్మగారు వరం ఇచ్చారు, బ్రహ్మాస్త్రం కూడా నిన్నేమి చెయ్యదు అని. ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు సుందరకాండలో. ప్రయోగం చేస్తే స్వామివారి మర్యాద తెలిసిన వారు ఆంజనేయ స్వామి వారు, ఆయన ఏమి చెయ్యదు. అయినప్పటికీ బ్రహ్మచారి పట్ల గౌరవం చూపించాలి, పితామహులు వారు కాబట్టి ఒక్కసారి నమస్కారం పెట్టారు. లొంగినట్టు నటించారు, లొంగిపోయారు. అది లొంగినట్టు చూశారు ఈ వానరులు, మూర్ఖులు వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ తాళ్ళు తెచ్చి తాళ్ళతో బంధించారు. తాళ్ళతో బంధిస్తే బ్రహ్మాస్త్రం వేరే మరొక బంధన చేస్తే బ్రహ్మాస్త్రం పనిచేయదు, బ్రహ్మాస్త్రం విడిపడింది. అప్పుడు ఈ తాళ్ళు ఏమిటి 2 నిమిషాలు తెంపుతున్నారు. అందుకే మనం కూడా రక్షాబంధనం అనేది ఒకటే తట్టుకోవాలి, 2 తట్టుకోకూడదు. ఒక మొదటిది ఉంచడా రెండోది తట్టుకుంటే పనిచేయదు అది. అందువల్ల ఆ రకంగా అప్పుడు స్వామివారు విద్యాభ్యాసం చేయాలి అంటే సూర్యుడిని ఆశ్రయించారు. సూర్యుడిని ఆశ్రయించి సూర్యుడు నేను అలా తిరుగుతూ ఉంటాను కదా, నువ్వు ఎలా చేస్తావు, మీతో పాటుగా నేను గమనిస్తూ ఉంటాను అంటే, సూర్యుడు వస్తుంటే గురువుడి పృష్ఠం చూపించకూడదు, దేవుడి పృష్ఠం చూపించకూడదు, వెన్నుబాటును చూపించకూడదు. కాబట్టి ఈయన వెనక్కి వెళ్తున్నారు, సూర్యుడు ముందుకు వస్తున్నాడు, ఇలా వెనక్కి ఇలా నేను కూర్చున్నట్టున్నాను, ఇలా నేను వెనక్కి వెళ్ళినట్టు అనమాట. అలా వెళ్తూ విద్యాభ్యాసం చేశారు సూర్యుడి దగ్గర. అది అందుకే జ్ఞానినాం అగ్రజన్యం బుద్ధిమతాం వరిష్టం. అందుకే ఎప్పుడైతే రామచంద్రమూర్తి వారిని చూశారో అద్భుతమైన మాట అన్నారు, నా ఋగ్వేద వినీతస్య నా యజుర్వేదధారిణ నా సామవేద విదుష సత్యమేవం ప్రభాసితుం అన్నారు. నాయన లక్ష్మణ, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము 3 వేదాల్లోని నిష్ణాతులైనటువంటి వాడు మాత్రమే ఈ రకంగా మాట్లాడలేదయ్యా, వ్యాకరణ పండితుడయ్యా, ఎక్కడా అపశబ్దం లేదయ్యా, ఎక్కడా ఎక్కువ మాట్లాడలేదు, తక్కువ మాట్లాడలేదు, అసందిగ్ధంగా మాట్లాడలేదు, అంతా ఎక్కడా అనుమానాస్పదంగా మాట్లాడలేదు, ఎక్కడా సందేహానికి తావు లేకుండా మాట్లాడారు అని చెప్పారు అని. ఆంజనేయ స్వామి వారి యొక్క తేజస్సు ఏదైతే ఉన్నదో ఆ తేజస్సు ప్రభావం ఎటువంటిదయ్యా అంటే, ఆయన సంహరించడానికి ఆయన తేజస్సు ఉంది, మాట కూడా ఉంది, వాక్చాతుర్యం ఉంది. ఆ వాక్చాతుర్యము ఆ తేజస్సు మందర ఎవరు నిలబడలేరు. అతన్ని సంహరించాలని వచ్చినటువంటి శత్రువు కూడా ఆ కత్తిని నేల మీద పడేసి దాసోహం చెప్తాడు అని చెప్పారు. అది ఆంజనేయ స్వామి వారిలో ఉన్న తేజస్సు గురించి చెప్పడం కోసం ఇది చెప్పాను. ఇక సువర్చలాదేవి ఎవరండి అంటే, సూర్యుడు ఎంతో తేజస్సుతో ఉంటే ఆ శక్తిని భరించలేక సూర్యపత్ని మొరపెట్టుకుంది, నేను ఇంత వేడి భరించలేకపోతున్నాను అని తండ్రి గారికి మొరపెట్టుకుంది. అప్పుడు విశ్వకర్మ గారు ఏం చేశారంటే, సూర్యుడి యొక్క తేజస్సులో కొంత అంశాన్ని తీసి దాన్ని సువర్చల, వర్చస్సు అంటే ఆయన వర్చస్సు ఏం వర్చస్సు అండి అంటాం మనం. మనకి లక్ష్మీ అమ్మవారు కూడా నిత్యానపాయిని ఎప్పుడు కూడా ఉంటుంది అమ్మవారు. స్వామివారి ప్రతి అవతారంలోని ఆవిడ ఉంది, రుక్మిణిగా ఉంది, సీతమ్మగా వచ్చారు. మరి వామనావతారంలో లక్ష్మీదేవి ఎలా ఉందండి, బ్రహ్మచారి కదా, వివాహం అవ్వలేదు కదా, మరి లక్ష్మీ అమ్మ రాలేదా, ఆవిడ నిత్యానపాయని కదా అంటే ఏం చెప్పారంటే, ఆ వామనమూర్తి వారి యొక్క తేజస్సు వర్చస్సు ఏదైతే ఉందో అదే అమ్మవారు అని చెప్పారు. అమ్మవారు వర్చస్సు రూపంలో అక్కడ ఉన్నది వామనమూర్తి వారితోటి ఆ అందుకే ఆ బ్రహ్మచారి ఆయన వస్తుంటే ఋషులు మునులందరూ కూడా ఆ ఋత్విజ వరులందరూ కూడా సమ్మోహనాస్త్రంతో గురిపోయారు అని చెప్పారు వామనమూర్తి వారిని చూసి. అంచేత ఆ రకంగా ఉంటారు అని. ఇక్కడ వర్చస్సు అంటే ఆ వర్చస్సే సువర్చల, ఆ సువర్చలే ఇక్కడ. అయితే బ్రహ్మచర్యం విషయంలో మనకి బ్రహ్మచర్యం అనేది చాలా విధాలని చెప్పారు పెద్దలు. ఇప్పుడు గృహస్థాశ్రమంలో ఉండి కూడా బ్రహ్మచర్యం ఉండొచ్చు, లేదు అసలు వివాహం చేసుకోకుండా బ్రహ్మచర్యంగా ఉన్న వాళ్ళు ఉంటారు. మనం కూడా వివాహం అయ్యేంత వరకు బ్రహ్మచర్యం అని చెప్తాం మనం. ఋషి ఆశ్రమంలో ఉండి బ్రహ్మచర్యము ఉంటాము అనేసి. ఇక్కడ మనకి హనుమంతుల వారి పూజలో కూడా ఆదక్ష హనుమద్దేవ అని చెప్పారు. సువర్చలయా సహా అని చెప్పారు. హనుమంతుల వారి పూజా విధానంలో ఆవాహన చేసినప్పుడు సువర్చలాదేవితో కలిసి ఆవాహన చేస్తాము. తరువాత ఈ ఋష్యశృంగ మహర్షి ఉన్నారు, వారు గృహస్థు, అయినప్పటికీ బ్రహ్మచర్యం.
ఆయన ఎలా పెంచారు తండ్రి గారు? స్త్రీ పురుష భేదం కూడా తెలియకుండా పెంచారు. అందుకే స్త్రీలందరూ వస్తే అంజరాజు యొక్క ఆజ్ఞ మేరకు వస్తే వారిని ఎవరో కొత్త మనుషులు వచ్చారు, వీరెవరా అని ఆశ్చర్యపోయారని. వీరు స్త్రీలు అనేటువంటి భావన కూడా, ఆ స్ఫురణ కూడా లేదు వారికి. అది ఋష్యశృంగ మహర్షి వారు గృహస్థాశ్రమంలో ఉండి బ్రహ్మచర్యం పాటించినటువంటి వారు. ఇక్కడ ఈ భార్యాభర్తలు కూడా వివాహం అయిన తర్వాత కూడా శాస్త్రంలో కొన్ని నియమాలు చెప్పారు. ఆ నియమభంగం కాకుండా సాంసారిక జీవితం చేసినా వాళ్ళు బ్రహ్మచర్యంలో ఉన్నట్టుగా లెక్క. మనం బ్రహ్మచర్యంలో ఉండామండి, నేను దీక్షలో ఉన్నానండి, అయ్యప్ప స్వామి దీక్ష ఉంది, మండల దీక్షలో ఉన్నాండి, బ్రహ్మచర్యం ఉంది కదా. వాళ్ళు గృహస్థులే కదా, పెళ్లి కాని వాళ్ళు కాదురా. అంటే బ్రహ్మచర్యం అంటే పెళ్ళి అయిన వాళ్ళకి కాదు అనేది తప్పు. బ్రహ్మచర్యం అనేది పెళ్ళి అయిన వాడికి కూడా వర్తిస్తుంది. నిత్యము భోగంలో ఉండి నిత్యము దీంట్లో ఉండేటువంటి పాశ్చాత్య దేశాలు ఏ సంవత్సరం ఉందో వాళ్ళు బ్రహ్మచారులు కాదు. వాడు ఎప్పుడూ బ్రహ్మచారి కాదు, వాళ్ళకి నియమాలు లేవు. మనకి గృహస్థాశ్రమం ఉండి పెళ్ళంతో ఉండి సంసారం చేస్తున్నవాడు కూడా బ్రహ్మచార్యమే, ఆ నియమాలు పాటించాలి అని చెప్పారు. ఇక్కడ ఈ కాన్వాయన స్మృతి అని ఉందండి, అక్కడ 4 రకాల బ్రహ్మచారులు అని చెప్పారు. ఒకటి గాయత్ర బ్రహ్మచారి అన్నారు, 2 బ్రహ్మచార్యం అన్నారు, మూడోది ప్రాజాపత్య బ్రహ్మచర్యం అన్నారు, 4వది బృహత్ బ్రహ్మచర్యం అన్నారు. మనమది ప్రాజాపత్య బ్రహ్మచర్యం. ఇందులో అంటే ఋతుకాలంలో మాత్రమే స్త్రీతో సంగమం చేసేటువంటి వాళ్ళు. తరువాత పరస్త్రీ విముఖత చూపించాను ఇందాక ఆంజనేయ స్వామి వారి పరస్త్రీ విముఖత, ధర్మలోపం చరిచతే అన్నది పరస్త్రీ విముఖత నిదర్శనం అక్కడ. తరువాత స్త్రీ గురించి స్మరణ కూడా చేయకూడదని చెప్పారు. స్త్రీ స్మరణ చేయకూడదు, స్త్రీ కీర్తన చేయకూడదని చెప్పారు. ఆవిడ బాగుందండి, ఆవిడ ఎంత అందంగా ఉందండి అంటే బ్రహ్మచర్యం లోపం వచ్చిందే అక్కడ. లేదు ఎప్పుడూ స్త్రీల గురించే మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి, అట్లా బ్రహ్మచర్య లోపం వస్తుంది. ఇవి చెయ్యకుండా సంసారంలో ఉండి భార్యతో ఉన్నప్పటికీ కూడా బ్రహ్మచర్యమే. అందువల్ల ఆంజనేయ స్వామి వారు బ్రహ్మచర్యంలో దీక్షలో ఉన్నవారే. ఇక మరొక ప్రశ్న ఏమడుగుతారంటే, శ్రీమద్ రామాయణంలో ఆంజనేయ స్వామి వారి జన్మ వృత్తాంతం చెప్పాడు జాంబవంతుడు. ఆ కిష్కింధకాండలో వస్తుంది. ఆ సముద్రం దాటాలి, శతయోజన సముద్రం దాటాలి. జాంబవంతుడు ఆంజనేయ స్వామి వారి వృత్తాంతం అంతా చెప్పారు ఆంజనేయ స్వామి వారితో. నాయన నీ రకంగా జన్మ జరిగింది, నువ్వు సూర్యుడు నీ రకంగా వెళ్ళేవు, నీకు వరదానం పొందినవాడివి అని చెప్పారు. మరి ఈ విషయాలు ఎక్కడా లేవు కదండి. మరి రామాయణంలో ఎక్కడ ఆంజనేయ స్వామి వారి కళ్యాణం అయినట్టు చెప్పలేదు కాబట్టి ఆంజనేయ స్వామి వారి కళ్యాణం అని నమ్మము అంటారు. రామాయణము వాల్మీకి రామాయణం త్రేతాయుగం నాటి మాట. త్రేతాయుగంలో వాల్మీకి మహర్షి మనకి రామాయణాన్ని అందించారు. ఆంజనేయ స్వామి వారు ఏ యుగం వారు బ్రహ్మచారి, వారు చిరంజీవి కాబట్టి భవిష్యత్ బ్రహ్మ, వారు తరువాత బ్రహ్మ పదవి వారిదే. అటువంటి చిరంజీవి అయిన ఆంజనేయ స్వామి వారు యుగాలకి అతీతులు. త్రేతాయుగం నాటి మాటని మీరు ఇవాళ చెప్పడానికి వీల్లేదు. కాబట్టి త్రేతాయుగంలో అప్పుడు వారి పరిస్థితి ఆ రకంగా ఉంది. అది కాక రామాయణం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటంటే రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ. కాబట్టి ఆ ధర్మస్వరూపం రాములు వారు అని రామ చరిత్రని అందించడము, సీతారాముల చరిత్ర అందించడము వాల్మీకి మహర్షి యొక్క ప్రధాన లక్ష్యం. అది కాకుండా శతకోటి వివిస్తరంగా ఉన్నటువంటి రామాయణాన్ని 24,000 శ్లోకాల్లో నిమిడించి మనకి వాల్మీకి మహర్షి అందించారు. కాబట్టి ఆ 24,000 శ్లోకాల్లో అన్నీ ఉండాలి అనేది కాదు. అట్లా ప్రధాన నాయకుడు రాములు వారు, నాయిక సీతమ్మ వారు. సీతాయాశ్చరితం మాతు రామాయణం పౌలస్థవద, ప్రతి నాయకుడు రావణుడు. అందుకు ఆ 3 చూడండి. రామాయణం రామశయనం, రామాయణం పౌలస్థవద, రావణుడి యొక్క దుశ్చర్యలు, రావణునికి ఏ రకంగా శిక్ష అనుభవించవలసి వచ్చిందనేది రావణుడి గురించి చెప్పారు. తరువాత రామాయణం చెప్పారు. తర్వాత సీతాయాశ్చరితమ్మతో సీతమ్మ యొక్క గొప్పతనం అంతా చెప్పారు. కాబట్టి అది రామాయణం ఆ 3కే పరిమితము. రాములు వారు, సీతమ్మ, రావణుడు. అక్కడ ఆంజనేయ స్వామి అవసరానికి మించి చెప్పలేదు వాల్మీకి మహర్షి, ఔచిత్యాన్ని పాటించి చెప్పారు. కాబట్టి ఈ వృత్తాంతం చెప్పలేదు. ఆంజనేయ స్వామి వారి యొక్క మంత్రాలు, ఆ మంత్ర రహస్యాలు, హనుమద్ ఉపాసన ఇవన్నీ కూడా మనకి పరాశర సంహితలో సమగ్రంగా ఉన్నాయి. బ్రహ్మశ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారు ప్రస్తుతం కాశీలో ఉన్నారు. వారు ఈ విషయంలో అమితమైనటువంటి కృషి చేశారు. ప్రాతస్మరణీయులు వారు చేసి ఎక్కడెక్కడికో వెళ్ళి పండితులతో చర్చలు చేసి గ్రంథాలయాలకు వెళ్ళి
అలభ్యమైనటువంటి పుస్తకాలను కూడా వారు సేకరించి వాటి ఆధారంగా ఈ పరాశర సంహితని తయారు చేసి 3 భాగాలుగా వారు ముద్రించి చేశారు. మా గురువుగారు బ్రహ్మశ్రీ కొల్లూరు అవతార శర్మ గారు ఒక 4-5 సంవత్సరాల క్రితం అనుకుంటాను కాశీలో ముముక్షుభానంలో పరాశర సంహిత హవనము సువర్చల కళ్యాణం చేసినప్పుడు ఆ క్రతువులో పాల్గొని ఆ పరాశర సంహిత హవనం దగ్గర పారాయణ చేసే భాగ్యం నాకు, మా నేమాని రామన్ గారికి, చీలా నారాయణమూర్తి గారు ఆ పరాశర సంహిత పారాయణ చేసే భాగ్యం కూడా కలిగింది. అది పరాశర సంహిత చదువుతూ ఉంటే అసలు తత్వం అంతా అవగతమవుతుంది. అందులో వానర గీత అని ఉంది. ఒక 4 సంవత్సరాల క్రితం ఋషిపీఠంలో అది ప్రచురితమైంది, నేను రాసి పంపించాను. అది ఆ వానర గీతలో ఈ వానరులందరూ కూడా భగవద్గీతలాగే ఇక్కడ వానర గీతలో వానరులందరూ ఆంజనేయ స్వామి వారి స్తుతి చేస్తారు, అద్భుతమైన స్తుతి చేస్తారన్నమాట. అంటే బ్రహ్మ విష్ణు స్వరూపులు ఆంజనేయ స్వామి వారు. ఎలా బ్రహ్మ విష్ణు స్వరూపులు? బ్రహ్మచారి సృష్టి చేస్తారు, ప్రాణం పోసేది బ్రహ్మచారి కదా. అంటే మన బ్రహ్మచారి ఇచ్చిన ఆయుర్దాయం ఇంతేనండి అని చెప్తారు. మరి ఆంజనేయ స్వామి వారి బ్రహ్మచారి పని చేశారా? చేశారు, 2 సార్లు చేశారు. ఇంద్రజిత్ వచ్చాడు, అస్త్రం వేశాడు, అందరు వానరులు పడిపోయారు. రాములు వారు లక్ష్మణ స్వామితో చెప్పారు, నాయన మనం కూడా ఈ అస్త్రానికి పడిపోయినట్టుగా నటిద్దామయ్యా, పడిపోదాం, లేకపోతే వీడు వెళ్ళడు, మనం నటించి పడిపోతే వాడు వెళ్ళిపోతాడన్నారు. పడిపోయారు. ఒక జాంబవంతుడు ఉన్నాడు కొనూపిరితోటి, పాపం విభీషణుడు వచ్చాడు. విభీషణుడు చూశాడు, హనుమంతుల వారు కనిపించారు. హనుమా ఏమిటి పద విభీషణ వెతుకుదాం. ఒక కొరడా దివిటి పట్టుకున్నారు, దివిటి పట్టుకుని వెతుకుతున్నారు. అందరూ పడిపోయారు. ఒక్క జాంబవంతుడు ఉన్నాడు కొనూపిరితో, నాయనా ఎవరు? నేను పోల్చలేకపోతున్నాను. తాత నేను విభీషణుని. విభీషణ హనుమ క్షేమంగా ఉన్నాడా అని అడిగాడు. ఏమయ్యా రాముల వారి గురించి అడగలేదు, సుగ్రీవుడి గురించి అడగలేదు, అంగదుడి గురించి అడగలేదంటే ఒక్క హనుమ జీవించుంటే అందరూ జీవించినట్టే. జీవితాశా తతో భవేత్. హనుమ లేకపోతే ఇంకెవ్వరూ వీళ్ళెవరూ రక్షించలేరయ్యా. వానరాం త్రాతుమర్రసి, వానరులు రక్షించవయ్యా. అంతకుముందు ప్రాయోపవేశం చేద్దామని కూర్చున్నారు. ఈ శతయోజన విస్తారమైనటువంటి సముద్రాన్ని దాటలేము. ఇప్పుడు మనం వెళ్తే శిరశ్ఛేదన అవుతుంది. అక్కడికి వెళ్ళి శిరశ్ఛేదన అనుభవించే బదులు ఇక్కడే ప్రాయోపవేశం చేద్దాం అనుకున్నారు. అప్పుడు మళ్ళీ జాంబదుడు చెప్పాడు, వానరాం త్రాతుమర్రసి, వానరులు రక్షించవయ్యా హనుమ అంటే వెళ్ళాడు. అహం గమిష్యామి లంకాం రావణ పాలితాం యథా రాఘవ నివృత్త సరస్వ సమిత్రమః అని చెప్పి రామబాణం ఎలా వెళ్తుందో ఆ రకంగా వెళ్తాను అని ఆ లంకా నగరానికి వెళ్ళారు. వచ్చారు. అంటే ఇక్కడ వానరుల్ని ప్రాణదానం చేసింది ఎవరు? ఆంజనేయ స్వామి వారు. సీతమ్మ దగ్గరికి వెళ్ళారు. సీతమ్మ పరిస్థితి ఎలా ఉంది? రావణుడు వచ్చాడు, 2 నెలలకి అడవి ఇచ్చానని చెప్పాడు, నువ్వు మారకపోతే నిన్ను చంపుతానని చెప్పాడు. అప్పుడు సీతమ్మ అనుకుంది, రామానుగ్రహం పొందని నా జన్మ ఎందుకు? కాబట్టి ఆ రావణుడి చేతిలో చనిపోయే బదులు నేనే ప్రాణత్యాగం చేసుకుంటాను అనుకున్నది. అప్పుడు చెప్పారు, రామకథని వినిపించారు ఆంజనేయ స్వామి వారు. అమ్మ అడిగింది, ఎలా ఉన్నారయ్యా రాముల వారు? రామ కమలపత్రాక్ష సర్వసత్త మనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూతో జనకాత్మజే అని రాముల వారి గురించి చరిత్ర వారి యొక్క విస్తారంగా రాముల వారి వర్ణన చేశారు ఆంజనేయ స్వామి వారు. చేసి అమ్మ ప్రాణాన్ని నిలబెట్టారు, సీతమ్మ ప్రాణాన్ని నిలబెట్టారు. రాముల వారు నిత్యం ధ్యానపరాయణ, నిత్యం శోకపరాయణ, ఎప్పుడూ ధ్యానంలో ఉంటున్నారు, శోకంతో ఉంటున్నారు. ఆహారం తీసుకోవటం లేదు, క్రిములు కీటకాలు వచ్చి పడినా ఏమీ పట్టించుకోవటం లేదు. అటువంటి పరిస్థితిలో ఉన్నారు. సీత సీత అంటున్నారు రాముల వారు. అటువంటి పరిస్థితిలో ఉన్న రాముల వారికి వచ్చి సీతమ్మని చూశాను, దృష్ట్వా సీత, చూశాను సీతమ్మని అని చెప్పారు. చెప్తే నాయన మమ్మల్నే కాదు మా రఘులాంటి ఉద్ధరించేవయ్యా, నేనేమిటి చెప్పగలనయ్యా అన్నారు రాముల వారు. ఏస సర్వస్వభూతస్తు పరిష్వంగో హనుమత. ఒక్కసారి గాఢంగా ఆలింజనం చేస్తున్నారట. చేస్తున్న నీకేమీ నేను ప్రత్యుపకారం చేయలేను హనుమా అన్నారట. అంటే రాముల వారికి లక్ష్మణుల వారికి ఏమిటి మీరు ఎలా చెప్తారండి అని అడుగుతారు మీరు. దీని సమాధానం ఆంజనేయ స్వామి వారు చెప్పారు. 4 అంగుళాల జనం కూడా వదలకుండా వెతికేనే, సీతమ్మ జాడ కనిపించలేదే, అందరినీ చూసేనే అని. ఇప్పుడు ఏమిటి చేయడం? మనం ఇది ఆలోచించుకోవాలి, ఆంజనేయ స్వామిని నేర్చుకోవాలి. అంటే దీని కాన్సిక్వెన్సెస్, దీని ఇంప్లికేషన్స్ ఎలా ఉంటాయి, పర్యవసానం ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలి మనం. ఒక మాట మాట్లాడినా, ఒక పని చేసినా అప్పుడు మన జీవితం ధన్యం అవుతుంది. ఏమిటనుకున్నారు ఆయన? ఇప్పుడు నేను సీతమ్మ జాడ తెలియలేదు, నేను వెళ్తాను, రాముల వారు చెప్తాను, రాముల వారు బతికుండరు. సీతమ్మ కనిపించలేదంటే బతికుండాడు ఆయన. రాముల వారు బతికుండకపోతే లక్ష్మణుడు ఉన్నాడు, భయప్రాణం ఆయన. లక్ష్మణం లక్ష్మి సంపన్న.
ఇంకా రామలక్ష్మణులు లేరంటే భరతో భ్రాతృవత్సల, భరతుడు ఉంటాడా? భరతుడు లేకపోతే ఎప్పుడు భరతుడు వెంటే ఉండే శత్రుడు ఉంటాడా? శత్రుడు నిత్యశత్రుడు శత్రుడు ఉంటాడా? ఇంతమంది వెళ్ళిపోతే కౌసల్య, సుమిత్ర, కైకేయి ఉంటారా? అయోధ్య మఠం విద్ధి, రామం దశరథం విద్ధి, మాం విద్ధి జనకాత్మజాం గచ్చ తాత యథాసుటం అని సౌమిత్రుడిని పంపించిందే సుమిత్ర బతికి ఉంటుందా? కైకేయి బతికి ఉంటుందా? ఇంతమందికి వినాశం జరుగుతుందే. కాబట్టి నేను ఎందుకు వెళ్ళడము, ఇక్కడే ఉంటాను, తాపసం అయిపోతాను అని ఆంజనేయ స్వామి వారు అనుకున్నారు. వచ్చారు చెప్పంటే మరి ఇంతమందిని ప్రాణదానం చేసింది ఎవరు? ఆంజనేయ స్వామి వారు. అందుకు బ్రహ్మగారు చేసే పనంతా కూడా వారు చేశారు. తర్వాత లక్ష్మణస్వామి మూర్చపోయారు. మూర్చపోయినప్పుడు మళ్ళీ వెళ్ళారు, ద్రోణగిరికి వెళ్ళారు, హిమాలయాలకు వెళ్ళారు. చెప్పారు దేశే దేశే తలత్రాని దేశే దేశే బాంధవా అని రాములు వారు వెలిపించారు. నాయన భార్యకు వస్తు వచ్చి తమ్ముడిని పోగొట్టుకున్నానయ్యా, భార్య ఎక్కడైనా దొరుకుతుందయ్యా, తోడబుట్టిన వాళ్ళు దొరుకుతారా అని చెప్పి వెలిపించారు. అప్పుడు మళ్ళీ నాయన వెళ్ళు, సుషేనుడు చెప్పాడు హనుమ మళ్ళీ వెళ్ళారు. ఆంజనేయ స్వామి వారు వచ్చారు, లక్ష్మణస్వామిని జీవితులు చేశారు. రాములు వారికి మళ్ళీ లక్ష్మణస్వామి ప్రాణదానం చేశారు, వానరులు ప్రాణదానం చేశారు. ఇన్నిసార్లు ఇంతమంది ప్రాణదానం చేసినటువంటి ఆంజనేయ స్వామి వారు బ్రహ్మస్వరూపమే. రాములు వారు ఎప్పుడైతే సీతమ్మ జాడ తెలిసిందో, లక్ష్మణస్వామి మూర్చపోయినప్పుడు కూడా మళ్ళీ తీసుకువచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఈ సీతమ్మ క్షేమ సమాచారం చెప్పింది రాములు వారికి వారే. యుద్ధం అయిన తర్వాత రాములు వారు విజయం సాధించారు. మళ్ళీ ఈ క్షేమ సమాచారం కూడా మళ్ళీ సీతమ్మడి చెప్పింది ఆంజనేయ స్వామి వారే. పోషణ అంటే యోగక్షేమం వహామ్యహం శ్రీకృష్ణ స్వామి వారు చెప్పారు. ఇక్కడ రాములు వారు అంతని తక్కువేం కాదు. రామావతారంలోనే వారు అభయం ఇచ్చారు. ఏమని చెప్పారు? శత్రుదేవ ప్రపన్నాయ తవాస్మితి యాచతే అభయం సర్వభూతేభ్య దదామి తద్వ్రతం మమ అని చెప్పారు. అంటే విభీషణుడు వచ్చాడు, శరణు కోరాడు. సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనే అని చెప్పాడు. విభీషణం ఉపస్థితం అని చెప్పాడు. చెప్తే ప్రజాస్వామ్యం అంటే ఎక్కడ రామాయణంలో ఉందండి. రాములు వారు అభయం ఇస్తే ఎవరు అడగరు. కానీ రాములు వారు అందరి అభిప్రాయం అడిగారు, నాయన మీ అభిప్రాయం చెప్పండి అని. సుగ్రీవుడు అన్నాడు నమ్మడానికి వీల్లేదు, శత్రుపక్షం నుంచి వచ్చాడు, శత్రువుడు స్వయాన తమ్ముడు కదా అని చెప్పాడు. అప్పుడు ఆంజనేయ స్వామి వారు బుద్ధిమతాం వరిష్టం వారు చెప్పారు, వాడికి ఇవ్వండి. వారి తెలుసును రాములు వారి శక్తి. ఆనాడు విశ్వామిత్రుడు చెప్పాడు, అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం అని చెప్పాడు. తపశ్శక్తి సంపన్నుడు తెలుసునని చెప్పాడు. ఆంజనేయ స్వామి వారిని మించిన తపశ్శక్తి సంపన్నుడు ఇంకెవరు ఉన్నారండి? కాబట్టి ఆంజనేయ స్వామి వారికి తెలుసును కాబట్టి చెప్పారు, ఏం పర్వాలేదు మీరు ఇవ్వండి అన్నారు. అంటే అభయం ఇస్తున్నప్పుడు రాములు వారు చెప్పారు, నీ వాణ్ణి మీరు కళ్యాణం చేయక్కర్లేదు, పట్టాభిషేకం చేయక్కర్లేదు, పూజలు చేయక్కర్లేదు, వ్రతాలు అట్టలేదు, ఉపవాసాలు అట్టలేదు, ఏమి అట్టలేదు. ఏమన్నాలట? రామా నేను నీ వాణ్ణి అంటే చాలట. తవాస్మి నేను నీ వాణ్ణి అంటే చాలట. మనసులో ఒక్కసారి ఉదయం లేచి రామా ఫోటో చూసి రామా నేను నీ వాణ్ణే అరా, నేను పలానా వాళ్ళ అబ్బాయినండి, పలానా వాళ్ళ అల్లుండండి, పలానా వాళ్ళ అవన్నీ పక్కన పెట్టండి. మన పరిచయం ఏమిటి? నేను రాముడి వాడిని. రాముడి వారము మనము, మనకేల విచారము. ఉండేది రాముడు ఒకటే, ఊరట చెడిపోకే మనసా. ఇవన్నీ మనకు చెప్పినవేనండి, ఇవన్నీ పక్కన పెట్టేశాం. రాముడు ఉన్నాడు, రాముడు ఒక్కడు చాలు. రాముడు ఏం చేయమని లేదు మిమ్మల్ని, బిస్కెట్లు చాక్లెట్లు నైవేద్యం పెట్టమని చెప్పలేదు. ఏమిటి చెప్పాడు? నీ వాడిని, హమ్ రామ్జీకే హే రామ్జీ హమారే హే, మేము రాముడి వాళ్ళం, రాముడు మావాడు అనుకుంటే చాలు. అది రాములు వారు అభయప్రదానం చేశారు. ఇక్కడ ఆంజనేయ స్వామి వారు ఏం చేశారు? అందరికీ కూడా పోషణ భారం వారే వహించారు. ఎక్కడ ఎవరికి ఏమొచ్చినా వారే ఆపదని కాపాడారు. విష్ణుమూర్తి ఏం చేస్తున్నాడు? విష్ణుమూర్తి కాపాడుతున్నాడు. ఏ రాక్షసుడు దురాగతం చేసినా ఎవరు వస్తారు? విష్ణుమూర్తి అవతారాలు ఎత్తుతున్నాడు. మన ఆంజనేయ స్వామి వారు చేయలేదా? ఎక్కడ ఎవరికి ఆపద వచ్చినా ఆయనే వాళ్ళని ఆదుతున్నాడు. పరిత్రాణ సాధూనాం వినాశాయ దుష్కృతాం, ధర్మ మార్గంలో ఉన్న వాళ్ళని రక్షించడం కేవలము ఆంజనేయ స్వామి వారు చేశారు. వానరులందరిలో కూడా ఆయనే చేశారు. ఇదంతా కూడా ఆయన లంకా నగరంలో సగం లంకని ధ్వంసం చేశారు. 50% డిమాలిష్డ్. మోరల్లీ రావణ అండ్ ఈజ్ ఆర్మీ గాట్ డిఫీటెడ్. మోరల్ డిఫీట్ అంటే నైతికంగా మానసికంగా వాళ్ళు ఓటమికి వచ్చేశారు. ఒక్క వానరుడు చింత చేసేడే, మొత్తం రాముడు వస్తే ఏమవుతుందో అని భయంతో చచ్చారు వాళ్ళు. అది మనం గ్రహించవలసింది. ఇది స్థితికారుడు. ఇట్లా లయకారుడా?
రామాయణంలోనే కాదండి, మహాభారతంలో ఎవరు చంపారు? రుద్రుడు చంపాడు. అర్జునుడు అడిగాడు శ్రీకృష్ణ పరమాత్మని, స్వామి నేను అస్త్రం వేస్తున్నాను, బాణాలు వేస్తున్నాను, నాకంటే ముందే ఎవరో వెళ్తున్నారు, నేను ఎవరిని సంహరించాలో వాళ్ళని సంహరిస్తున్నారు, ఏమిటిదంటే నాయన రుద్రుడు రా అని చెప్పాడు. భారతంలో మహాభారతంలో ఉన్న విషయం ఇది, మీరు చదవండి. అది రుద్రుడు, ఎందుకంటే లైటారుడు రుద్రుడు, ఆయన ఉండాలి. రాముల వారి సమయంలో రుద్రుడే ఆంజనేయ స్వామిగా రుద్రావతారంగా వచ్చి రావణ సంహారం అంతా కూడా, రాక్షస సంహారం అంతా కూడా చేయించారు. ఇక్కడ కపిధ్వజం అక్కడ ఉన్నారు. కపిధ్వజం, ఆ కపిధ్వజం అది వింటేనే గుండెలాడి చచ్చేట సగం సైన్యం కురుక్షేత్ర సంగ్రామంలో. అక్కడ మళ్ళీ ఆయన చేశారంటే సంహారం కూడా రుద్రుడు చేసే పని కూడా వారే చేశారు. కాబట్టి బ్రహ్మ విష్ణు రుద్ర స్వరూపం ఆంజనేయ స్వామి వారు. అందుకే ఆంజనేయ స్వామి వారిని పట్టుకుంటే బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరువరతాం అజాడ్యం వాట్పటుత్వం చ హనుమ స్మరణాత్ భవేతు, ఇన్ని కలుగుతాయి ఆంజనేయ స్వామి వారిని పట్టుకుంటేను. ఇది హనుమతత్వం ఇదంతా కూడా ఇందులో ఉన్నది. ఇక్కడ మరొక విషయం చెప్పారు, చిరంజీవి అవ్వాలి అంటే ఏమిటి ఉండాలి, లక్షణాలు కొన్ని చెప్పారు. అందులో బ్రహ్మచర్య వ్రతం అనేది ఒక లక్షణము అని చెప్పారు. ఆంజనేయ స్వామి వారు చిరంజీవి కాబట్టి, వారు చిరంజీవి కాబట్టి ఈ బ్రహ్మచర్య వ్రతానిష్ట గరిష్ఠులు వారు అని చెప్పారు. తర్వాత ఆత్మసాక్షాత్కారం పొందాలి, భగవత్ సాక్షాత్కారం పొందాలి అన్నట్టు కూడా అని భగవద్గీతలో చెప్పిన మాట శ్రీకృష్ణ పరమాత్మ కూడా అక్కడ కూడా బ్రహ్మచర్యం అనేది అవసరము అని చెప్పారు. ఇక్కడ చెప్పండి, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది ఆత్మసాక్షాత్కారం పొందాలి అంటే బ్రహ్మచర్యం చెయ్యాలి అని చెప్పారు పరమాత్మ. ఎవరికి చెప్పారు? ఆత్మసాక్షాత్కారం వివాహం కానివాడికేనా? వివాహం అయిన వాడికి ఆత్మసాక్షాత్కారం అక్కర్లేదా? వివాహం అయినా అవకపోయినా ధ్రువుడికి వివాహం అయిందనా అవలేదనా వెళ్ళి ఆత్మసాక్షాత్కారం అడిగాడు. కాబట్టి ఆత్మసాక్షాత్కారం పొందాలి అనేటువంటి ఉద్దేశం ఉన్నప్పుడు బ్రహ్మచర్య వ్రతం పాటించాలి. ఆత్మసాక్షాత్కారం పొందినవాడు కుచేలుడు కృష్ణానుగ్రహం పొందాడు, విభీషణుడు రామానుగ్రహం పొందాడు, ఎంతోమంది ఉద్ధరింపబడ్డారు, పరమాత్మని యొక్క సాక్షాత్కారం పొందారు. అర్జునుడు పొందలేదా? విశ్వరూప సందర్శనం చేస్తున్నాడు అర్జునుడు, సామాన్యుడా. మరి ఏ బ్రహ్మచర్యం చేశాడు? వివాహం చేసుకోలేదా? సాక్షాత్తు తన చెల్లినే పెళ్లి చేసుకున్నాడే. మరి తెలియదా కృష్ణ పరమాత్మ, అర్జునా నువ్వు గృహస్థువు, నువ్వు బ్రహ్మచర్యం లేదు, నీకు సాక్షాత్కారం ఏమన్నా ఎందుకు చెప్పలేదు? అంటే బ్రహ్మచర్య వ్రతం అనేది గృహస్థుడు కూడా ఉన్నది. కాబట్టి ఆంజనేయ స్వామి బ్రహ్మచారి కాబట్టి ఆయన గృహస్థు కాదు అనేటువంటి వాదనని ఈ రకంగా పెద్దలు శాస్త్ర సంబంధంగా నిరూపింపజేశారు. మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సువర్చల కళ్యాణాలు జరుగుతూ ఉండేవి. జరుగుతూ ఉంటే ఎవరో ఒక అడ్డుపడ్డారు, ఆంజనేయ స్వామి బ్రహ్మచారి, ఆయన వివాహం చేయకూడదు అనేసి. అప్పుడు ప్రభుత్వం వారు పేరు చెప్పడం ఇష్టం లేదు, చెప్పకూడదు సభాముఖంగా, పీఠాధిపతులను అడిగారు. పీఠాధిపతులు ఒక పండితుడిని, వారు చాలా గొప్పవారే, వారి పేరు అప్రస్తుతం, వారిని అడిగారు. వారు ఆమెను ఆంజనేయ స్వామి కళ్యాణం జరగలేదు, రామాయణంలో లేదు అని చెప్పేశారు. అప్పుడు ఈ బ్రహ్మశ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారు ఆ ఇష్యూని తీసుకొని వారి పరిశోధనలు చేసి ఇవన్నీ విషయాలన్నీ కూడా అందులో ప్రస్ఫుటింపజేసి చెప్తే అప్పుడు మళ్ళీ ప్రభుత్వం వారు జీవో ఇచ్చారు. మరి ఇదివరకట్లాగే మీరు సువర్చల హనుమ కళ్యాణాలు జరిపిస్తూ ఉండండి అని చెప్పారు. ఆ మీదట అవన్నీ కూడా నిరాటంకంగా జరుగుతున్నాయి. అంటే ఈ విషయాలన్నీ కూడా మనము గ్రహించవలసినటువంటి విషయము. మరొక విషయం మనం చేస్తారు మీకు ఆంజనేయ స్వామి వారి బ్రహ్మచర్యం గురించి. రామలక్ష్మణులు వస్తున్నారు, సుగ్రీవుడు చూశాడు, వాళ్ళి కిల్బిష సంచిత ఉద్విగ్నమనసహ అన్నారు. ఉద్విగ్నం పొందాడు, అమ్మో వాలి పంపించాడేమో, వీరిద్దరినీ నన్ను చంపేస్తారేమో అని భయపడ్డాడు. తను ఉన్నదేమో ఋష్యశృంగ పర్వతం మీద ఉన్నాడు. ఆ ఋష్యశృంగ పర్వతం మీద వాలి రాడు, కానీ వాలి ఎవరైనా పంపించచ్చు కదా. అది తెలుసును, సుగ్రీవుడు సామాన్యుడు కాదు, చాలా తెలివైనవాడు. అప్పుడు అనుకున్నాడు, చూసుకొని అప్పుడు ఉద్విగ్నపడుతుంటే ఆంజనేయ స్వామి వారు మొట్టమొదటి ఆంజనేయ స్వామి వారు రామాయణంలో ప్రవేశమే అభయం ఇస్తూ ప్రవేశించారు. ఆయన నువ్వు భయపడకయ్యా నేను చూస్తాను కదా అన్నారు ఆయన. సుగ్రీవుడిదే చెప్తే, సుగ్రీవుడి దగ్గర ఉన్నటువంటి ఆయన చెప్తే ఆయన కొలుచుకుంటే ఆయన దాసులం మనం. రామదాస అయినటువంటి ఆంజనేయ స్వామి వారి దాసులమైన మన ఎందుకు ఉద్ధరించారు ఆయన. అప్పుడు ఈయన ఎలా వెళ్ళారు? వటు రూపంలో వెళ్ళారు, బ్రహ్మచారి రూపంలో వెళ్ళారు అన్నారు. అంటే ఈయన బ్రహ్మచారి అయితే బ్రహ్మచారి రూపం ఎందుకు అక్కడ? ఇప్పుడు రాముడు వేషం వేయాల్సిన పని లేదు కదా. కాబట్టి ఈయన రావణుడు వేషంలో వెళ్ళలేదు, రావణుడు భిక్షు వేషంలో వెళ్ళాడు. ఇక్కడ ఆంజనేయ స్వామి వారిని భటు రూపంలో వెళ్ళమని చెప్పాడు సుగ్రీవుడు. అంటే ఈయన బ్రహ్మచారి కాదు అనేదానికి అదొక ఉదాహరణ అన్నమాట.